వెల్కమ్ టు నంద్యాల న్యూస్ 9 బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అతి తీవ్రమైన మోంతా తుఫాన్ ముంచుకొస్తున్న నేపథ్యంలో నంద్యాల జిల్లాలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి హెచ్చరికలు. మోంతా తుఫాన్ నేపథ్యంలో ఎటువంటి అత్యవసర పరిస్థితి సంభవించినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని అగ్నిమాపక అధికారులు వెల్లడి. నంద్యాల జిల్లా అవుకులో ఘోర రోడ్డు ప్రమాదం. ఎదురెదురుగా ఆర్టీసీ బస్సు లారీ ఢీ, అక్కడికక్కడే మహిళా మృతి, పలువురికి తీవ్ర గాయాలు. మోంతా తుఫాన్ పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఏపీ మార్కెట్ ట్రేడ్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి. నంద్యాలపై మోంతా తుఫాన్ ప్రభావం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో రోడ్లన్నీ జలమయం. స్పందించిన మున్సిపల్ కమిషనర్ శేషన్న. శ్రీశైలంలో శివదీక్ష స్వీకరించిన శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు. శ్రీశైలం మల్లన్న క్షేత్రంలో కార్తీక మాసం ఆలయంలో లక్ష దీపోత్సవం. కన్నుల పండుగగా పోటెత్తిన భక్తులు. పత్తికొండ మండలం కోతిరాళ్ల పొలాల్లో వర్షానికి దెబ్బతిన్న పత్తి పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడిన జిల్లా కలెక్టర్ సిరి. మోంతా తుఫాన్ తీవ్రతపై అమరావతి రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సమీక్ష. ఇల్లు, హాస్టళ్లు, బ్యాంక్, కోచింగ్ సెంటర్లు ఉన్న ప్రాంతంలో వ్యభిచార గృహం గుట్టురట్టు చేశారు పోలీసులు. ప్రకాశం జిల్లా గిద్దలూరుకి చెందిన పవన్ ఎన్జీఓ కాలనీ వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తూ 6 నెలల క్రితం పోలీసులకు పట్టుబడ్డాడు. అయినా తీరు మార్చుకోలేదు. మళ్లీ విద్యార్థులు, నిరుద్యోగులను టార్గెట్ చేసి బ్యాంక్, కోచింగ్ సెంటర్, హాస్టల్స్ ఉన్న ఎన్జీఓ కాలనీలోని లలితానగర్లో వ్యభిచార గృహాన్ని పెట్టి గుంటూరు, నెల్లూరు ప్రాంతాల నుండి యువతులను పిలిపించి వ్యభిచారం చేసేవాడు. ఈ సమాచారం అందడంతో 2 టౌన్ సీఐ అక్షర భాష సిబ్బందితో దాడి చేశారు. 4 యువకులు, 4 యువతులను అదుపులోకి తీసుకున్నారు. యువతులకి కౌన్సిలింగ్ నిర్వహించి పంపించేశారు. మిగతా 3 నలుగురిపై కేసు నమోదు చేశారు. గృహ నిర్వాహకుడు గిద్దలూరి పవన్ పరారీలో ఉన్నారు. అతి తీవ్రమైన మోంతా తుఫాన్ ముందుకొస్తున్నటువంటి నేపథ్యంలో నంద్యాల జిల్లాలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులు ఆదేశించారు. మోంతా తుఫాన్ ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. తీవ్ర తుఫాన్గా మారి జిల్లాల ప్రజల్లో వణుకు మొదలైంది. అన్ని ప్రాంతాలపై తుఫాన్ ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలోని అధికార యంత్రాంగం అప్రమత్తంగా ముందస్తు సంరక్షణ చర్యలు చేపడుతున్నారు. పాఠశాలలు, విద్యా సంస్థలకు 2 రోజుల పాటు సెలవులు ప్రకటించారు. మొరవు ప్రభావిత ప్రాంతాల ప్రజలను సంరక్షణ శిబిరాల్లోకి తరలిస్తున్నారు. ఎవరికి వారుగా తగు అప్రమత్తతతో ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తు నిర్వహణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి కలెక్టర్ కార్యాలయంలోని ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ 24 గంటలు సిబ్బంది అందుబాటులో ఉంటారు. తుఫాను వల్ల ప్రమాదం ఉంటే వెంటనే కంట్రోల్ రూమ్ కు సమాచారం అందించాలని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అదేవిధంగా జిల్లా అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.
పోవడం కాదు కాలువ ఉందా దాంట్లో నుంచి ఊట వస్తుంది సార్. ఇది ఎప్పుడు వచ్చేది 15 నిమిషాలు వర్షాలు పడతాయి సార్. 15 నిమిషాలే అంతా లోపలికి వస్తాయి నీళ్ళు కొంచెం కాలువ తీయాలా ఏం తీయాలి అప్పుడు కాలువ తీయకుండా ప్లాట్ఫారం వేసేసినారు అంతే లోపల పేరుకోపోయింది తీసేయాలి నీళ్ళన్నీ రోడ్డు మీద రోడ్డు మీదకి ఇళ్లలోకే ఎన్ని మాటలు ఎట్లా తీసినా ఎట్లా తీసి పెట్టినా 15 నిమిషాలు పడిందంటే అయిపోయాయి లోపలికి. నంద్యాల జిల్లాలో మోంతా తుఫాన్ నేపథ్యంలో ఎటువంటి అత్యవసర పరిస్థితి సంభవించినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని అగ్నిమాపక అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్థానిక నంద్యాల పట్టణంలో ఉన్న అగ్నిమాపక సిబ్బంది లోతట్టు ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడకూడదని, ఎవరికైనా ఇబ్బందులు ఉంటే ముందస్తుగా సమాచారం ఇస్తే వారి కోసం అగ్నిమాపక సిబ్బంది అండగా ఉంటామన్నారు. తుఫాన్ సమయంలో ఎలాంటి ప్రమాద సమాచారం అందించినా వెంటనే సిబ్బంది అప్రమత్తమై సంఘటన స్థలాన్ని చేరుకుని సహాయక సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారని అగ్నిమాపక అధికారులు తెలిపారు. అదేవిధంగా 3 రోజుల పాటు తుఫాను ఉన్నందున ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతంలోని ఎవరు కూడా ఉండకూడదని, 24 గంటలు అగ్నిమాపక సిబ్బంది అందుబాటులోనే ఉంటారని, ఏ అవసరం వచ్చినా కార్యాలయానికి ఫోన్ చేసి సమాచారం చేయాలని తెలిపారు. నంద్యాల జిల్లా అవుకు రిజర్వాయర్ సమీపంలోని మలుపు వద్ద వేగంగా ఎదురెదురుగా ఆర్టీసీ బస్సు లారీ ఢీకొన్న సంఘటనలోని అక్కడికక్కడే ప్రయాణికురాలు లక్ష్మీదేవి మృతి చెందింది. మరో 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాలు బనగానపల్లి ఆర్టీసీ డిపోలో అద్దెకు చెందినటువంటి AP 21 TX 7451 అనే నెంబర్ గల ప్రైవేటు బస్సు బనగానపల్లి నుండి తాడిపత్రికి వెళ్తూ ఉండగా AP 39 UQ 1009 అనే నెంబర్ గల లారీ తాడిపత్రి నుండి బనగానపల్లికి వస్తూ ఉండగా అవుకు రిజర్వాయర్ మలుపు సమీపంలోకి వచ్చేసరికి వేగంగా బలంగా ఎదురెదురుగా ఢీకొన్న ఆర్టీసీ బస్సు లారీ. ఈ ప్రమాదంలో ముందు భాగం సీట్లో కూర్చున్నటువంటి లక్ష్మీదేవి తల భాగం నుజ్జునుజ్జై అక్కడికక్కడే మృతి చెందింది. మరో 16 మందికి బస్సులో కుదుపులకు తీవ్ర గాయాలయ్యాయి. స్పృహ తప్పి పడిపోయిన ప్రయాణికులు, బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రమాదం జరిగిన ఘటన వద్ద బస్సు లారీ రోడ్డుకు అడ్డంగా ఉండటంతో దాదాపుగా 2 గంటల సేపు ట్రాఫిక్ స్తంభించిపోయింది. సంఘటనా స్థలానికి చేరుకున్న అవుకు పోలీసులు JCBతో బస్సును లారీని వేరు చేసి రాకపోకలకు అంతరాయం కలగకుండా లైన్ క్లియర్ చేశారు. మృతి చెందినటువంటి లక్ష్మీదేవిని పోస్ట్ మార్టం నిమిత్తం అవుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన క్షతగాత్రులను అవుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొంతమందికి విషమంగా ఉండటంతో కర్నూలు, నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు. వాయుగుండం మరింత బలపడి అతి తీవ్ర తుఫానుగా మారింది. ఈ తుఫాను ఈ రోజు రాత్రికి కాకినాడ సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఏపీ మార్కెట్ ఫెడ్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి పిలుపునిచ్చారు. నేడు రేపు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీస్తాయని ఆయన తెలిపారు. ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు. తీర ప్రాంతాల, లోతట్టు ప్రాంతాల ప్రజలు తక్షణమే సురక్షిత శిబిరాలకు తరలిపోవాలని, నీరు, ఆహారం, మందులు వంటి అత్యవసర వస్తువులు సిద్ధంగా ఉంచుకోవాలని, నేడు రేపు అనవసర ప్రయాణాలు పూర్తిగా మానుకోవాలి, విద్యుత్ స్తంభాలు, తెగిపడిన తీగలకు దూరంగా ఉండాలి, ప్రభుత్వ యంత్రాంగానికి పూర్తి సహకారం అందించి ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండాలని ఆయన కోరారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రివర్యులు నారా లోకేష్ ఎప్పటికప్పుడు అధికారులతో పరిస్థితిని సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నారని ఏపీ మార్క్ఫెడ్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి తెలిపారు. నంద్యాల జిల్లా మరియు కర్నూలు జిల్లా ప్రజలకందరికీ విజ్ఞప్తి, మన తుఫాను సందర్భంగా వాయుగుండ తీవ్రతంగా వస్తున్నందున వైజాగ్ నుంచి మన రాయలసీమ జిల్లాలకంతా ఇది వ్యాపిస్తూ ఉంది. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి కొంత లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులందరూ కూడా మంచి స్థావరాలలో చేర్చుకొని
ఏదైనా వరద నీరు వచ్చితే కూడా ముంపుకు గురైనప్పుడు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండి తమ ఇళ్లలో జాగ్రత్తగా ఉండాలని చెప్పి ప్రజలందరినీ కోరుకుంటున్నా. ఎందుకంటే వర్షాలు విపరీతంగా పడుతున్నాయి. వాయుగుండం వల్ల మనకి ఇక్కడ ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉంది. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రజలందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. రెవెన్యూ యంత్రాంగము, పోలీస్ యంత్రాంగం కూడా అన్ని చర్యలు చేపడుతున్నారు. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండి తమ ఆస్తులను అన్నిటినీ ప్రాణాలను కూడా కాపాడుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. తుఫాను కారణంగా కురుస్తున్న వర్షానికి నంద్యాల పట్టణంలోని టెక్కే సెంటర్ నుంచి ఫైర్ స్టేషన్ పెట్రోల్ బంకు వరకు మోకాళ్ల లోతు నీరు రోడ్డుపై ప్రవహించింది. వాహనదారులకు ప్రజలకు తీవ్ర ఇబ్బందిగా మారడంతో హెల్ప్ లైన్ డెస్క్ నంబర్కు స్థానికులు ఫోన్ చేసి విషయం చెప్పడంతో వెంటనే మున్సిపల్ కమిషనర్ శేషన్న, మున్సిపల్ ఇంజనీర్లు, శానిటేషన్ సిబ్బంది స్థానిక ప్రాంతానికి చేరుకున్నారు. క్రొక్రైన్ తోటి రోడ్డుపై ఉన్నటువంటి మ్యాన్ హోల్లు, పిల్లర్ బెడ్లను తొలగించి డ్రైనేజీలో కూరుకుపోయినటువంటి వ్యర్థాలను తొలగించడంతో రోడ్డుపై ఉన్నటువంటి నీరంతా వెళ్లిపోయింది. స్థానికులు మున్సిపల్ కమిషనర్కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శేషన్న మాట్లాడుతూ తుఫాను కారణంగా వర్షం నిర్విరామంగా కురుస్తుందని ప్రజలు అప్రమత్తంగా ఉండేందుకు హెల్ప్ లైన్ నెంబర్ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అత్యవసరమైతేనే బయటకు రావాలని, లేకపోతే ఇంట్లోనే ఉండాలని సూచించారు. ఎడతెరిపి లేని వర్షం కారణంగా డ్రైనేజీ నీరు వెళ్లేందుకు వీలు లేక రోడ్డుపైకి రావడంతో ప్రజలు తమ దృష్టికి తెచ్చారని వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించడం జరిగిందన్నారు. తుఫాను దృష్టిలో పెట్టుకుని కలెక్టర్ ఆదేశాల మేరకు కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నెంబర్కు ఫోన్ చేయాలని ఆయన సూచించారు. ఎక్కడ పట్టేసింది? ఏది కావాలి పెడుతుంది సార్. దర్శనం సార్ పెట్టుకొని ఇటు బనాడు ప్రజలందరూ కూడా గమనించుకోవాలి. మోతా తుఫాన్ అనేటువంటిది మన ప్రాంతంలో కూడా ఒక 3 గంటల నుంచి మొదలైంది పట్టణంలో. దీనికి సంబంధించి పట్టణంలో ఏ ప్రాంతంలో ఎలా ఉంది అని చెప్పేసి కాలువలు కానీ రోడ్లు కానీ గమనించడం జరుగుతుంది. అక్కడక్కడ కొన్ని వాటర్ ట్యాంకింగ్ అవుతుంది. అందులో భాగంగానే తెక్క ప్రాంతంలో పెట్రోల్ బంక్ ఉన్నటువంటి ఏరియాలో వచ్చాం. ఇక్కడ
కాస్త ఒక డ్రైన్ బ్లాక్ అయింది. ఈ బ్లాక్ క్లియర్ అయితే కనుక వెంటనే ఈ యొక్క రోడ్డు పెట్టినటువంటి వాటర్ అంతా వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీనంతా కూడా మా యొక్క శానిటేషన్ సిబ్బంది ద్వారా ఇంజనీర్ స్టాఫ్ అందరూ కలిసి టౌన్లో ఎక్కడైనా కానీ డ్రైన్స్ బ్లాకేజ్ అయినా రోడ్ల పైన వాటర్ ఉన్నా లేకపోతే ఎక్కడైనా ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా అటెండ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఈ విషయాలన్నీ కూడా గమనించాలి. అదేవిధంగా ప్రజలకు ఒక ఇది ఏంటంటే రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఈ యొక్క వర్షాలు పడుతున్నా కాబట్టి ఇంట్లోనే ఉండండి, బయటికి రావద్దు. ఎంతో అవసరం ఉంటే తప్ప బయటికి రావద్దని అందరినీ కోరుతాను. అదేవిధంగా ఇంకేదన్నా వర్షాలు ఎక్కువ అయితే కనుక అవసరమైన డ్రింకింగ్ వాటర్ కానీ స్ట్రీట్ లైటింగ్ విషయాలు కానీ శానిటైజేషన్ విషయాలు కానీ అన్ని అందుబాటులో ఉంచడానికి సిద్ధంగా ఉన్నాం. దీన్ని గమనించుకొని ఇంకేదైనా ఇష్యూ ఉంటే కనుక మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే కనుక బాడీ సంబంధించి కూడా అటెండ్ అవ్వడానికి సిద్ధంగా వచ్చి ప్రతి ఒక్కరి వెళ్తున్నాం. సో ఇది పెద్ద ఎత్తున వస్తుందంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యొక్క దీన్ని అందరం కలిసి ఎదుర్కొందామని ప్రతి ఒక్కరు కోరుతున్నాం. శ్రీశైలం శ్రీ బ్రహ్మరంభ మల్లికార్జున స్వామి వారిని శ్రీశైలం నియోజకవర్గం శాసనసభ్యులు బుడ్డ రాజశేఖర్ రెడ్డి దర్శించుకున్నారు. దర్శనానంతరం విచ్చేసిన ఎమ్మెల్యేకు అధికారులు అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం స్వామి అమ్మవారికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. కార్తీక మాసం కావడంతో స్వామివారి దీక్షలో తీసుకోవటం చాలా ఆనందంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు. ఎమ్మెల్యేతో పాటు ట్రస్ట్ బోర్డు సభ్యులు కూడా పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వీరికి ఆలయ అధికారులు శేషవస్త్రాలు అందించగా అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వాదం అందించారు. శ్రీశైలం మల్లన్న క్షేత్రంలో కార్తీక మాసం సందర్భంగా ఆలయ పుష్కరిణి వద్ద లక్ష దీపోత్సవం దశ హారతులిచ్చారు. కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో పుష్కరిణి వద్ద దేవస్థానం ఆధ్వర్యంలో లక్ష దీపోత్సవం కన్నుల పండుగగా జరిగింది. పుష్కరిణి వద్ద ప్రత్యేక వేదికపై బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారి ఉత్సవ మూర్తులను ఆసీనులను చేసి అర్చకులు వేద పండితులు దీపోత్సవ సంకల్పాన్ని పఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ మూర్తులకు పుష్కరిణి శాస్త్రోక్తంగా దశ హారతులిచ్చి భక్తులను దీవించారు. దశ హారతులను దర్శించుకునేందుకు పుష్కరిణి వద్ద శివభక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుంచి శ్రీశైలం మల్లన్న క్షేత్రం భక్తులతో పోటెత్తింది. ఈ లక్ష దీపోత్సవంలో ఆలయ ఈవో శ్రీనివాసరావు, అధికారులు, భక్తులు కార్తీక దీపాలను వెలిగించారు. ఈ కార్యక్రమం అనంతరం
సాయి నట ఈ చేతితో అలా చూపించండి, ఆ దీపాలను సమర్పించండి. అక్కడి నుంచి అలా చూపించి నమస్కరించుకోండి. మీరు వెలిగించినటువంటి దీపాలను దీపం దర్శయామి. ध्यानावाहनादि श्री सरस्वती दिव्य पुष्करिणी प्रांगणे भ्रमरांबा समेत श्री मल्लिकार्जुन स्वामी देवता दिव्य चरणारविंदार्पणमस्तु। పత్తికొండ ప్రాంతంలోని పొలాల్లో వర్షానికి దెబ్బతిన్న పత్తి పంటలను జిల్లా కలెక్టర్ సిరి పరిశీలించారు. అధిక వర్షాల కారణంగా పంటలకు నష్టం వాటిల్లటంతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు. అల్పపీడనం మరియు అధిక వర్షపాతం వల్ల పత్తి పంటలు తడిసిపోయాయి. జిల్లా కలెక్టర్ సిరి వర్షాల వల్ల నష్టపోయిన పంటలను స్వయంగా పరిశీలించారు. నష్టాన్ని అంచనా వేసి పరిహారం అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ వర్షాల వల్ల పత్తి దిగుబడి గణనీయంగా తగ్గుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అలాంటి ఉంటే మీకు 15 క్వింటాల వరకు వచ్చే కాలం ఉంది కాబట్టి వస్తారు. కిందటి సంవత్సరం ఎలా వచ్చింది? 12 క్వింటాలు వచ్చింది. ఆగస్ట్ లో మనకి ఒకటేసారి జూలై జూన్ మొంతా తుఫాను తీవ్రతపై అమరావతి రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు. హోంమంత్రి వంగలపూడి అనిత ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేయాలని అధికారులను మంత్రి లోకేష్ ఈ సందర్భంగా ఆదేశించారు. మొంతా తీవ్ర తుఫాను ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయని అధికారులు మంత్రి లోకేష్ కు వివరించారు. ఏ ప్రాంతంలో మొంతా తుఫాన్ తీరం దాటుతుందో అధికారులను మంత్రి నారా లోకేష్ తీశారు. నిన్నటి నుంచి వివిధ జిల్లాల్లో కురిసిన వర్షపాతంపై అధికారులను వివరాలు మంత్రి లోకేష్ అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను మంత్రి లోకేష్ ఆదేశించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో కూటమి నేతలు కార్యకర్తలు అందుబాటులో ఉండి ప్రజలకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. తుఫాను ప్రభావంతో వివిధ పంటలకు వాటిల్లిన నష్టంపై అధికారులను మంత్రి నారా లోకేష్ అడిగి తెలుసుకున్నారు. మొంతా తుఫాను ప్రభావంతో కోనసీమలోని ఉద్యాన పంట వనాలు దెబ్బతినే అవకాశం ఉందని మంత్రి నారా లోకేష్ కు అధికారులు వివరించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అతి తీవ్రమైన మొంతా తుఫాన్ ముంచుకొస్తున్న నేపథ్యంలో నంద్యాల జిల్లాలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి హెచ్చరికలు. మొంతా తుఫాన్ నేపథ్యంలో ఎటువంటి అత్యవసర పరిస్థితి సంభవించినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని అగ్నిమాపక అధికారులు వెల్లడి. నంద్యాల జిల్లా అవుకులో ఘోర రోడ్డు ప్రమాదం. ఎదురెదురుగా ఆర్టీసీ బస్సు లారీ ఢీ, అక్కడికక్కడే మహిళా మృతి, పలువురికి తీవ్ర గాయాలు. మొంతా తుఫాన్ పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఏపీ మార్కెట్ ట్రేడ్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి. నంద్యాలపై మొంతా తుఫాన్ ప్రభావం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో రోడ్లన్నీ జలమయం. స్పందించిన మున్సిపల్ కమిషనర్ శేషన్న. శ్రీశైలంలో శివదీక్ష స్వీకరించిన శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు. శ్రీశైలం మల్లన్న క్షేత్రంలో కార్తీక మాసం ఆలయంలో లక్ష దీపోత్సవం. కన్నుల పండుగగా పోటెత్తిన భక్తులు. పత్తికొండ మండలం కోతిరాళ్ల పొలాల్లో వర్షానికి దెబ్బతిన్న పత్తి పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడిన జిల్లా కలెక్టర్ సిరి. మొంతా తుఫాన్ తీవ్రతపై అమరావతి రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సమీక్ష.
ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ 9.